అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇతర దేశస్తులను ట్రంప్ సర్కారు వెనక్కు పంపించేస్తుంది. ఆ వెనక్కు పంపిస్తున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారందరి గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి. వారందరినీ వెనక్కు పంపిస్తున్న తీరు బాగా లేదు అని భారతదేశంలో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. భారతదేశానికి కొంతమంది అక్రమ వలసదారులను ట్రంప్ సర్కారు వెనక్కు పంపించేసింది. అలా పంపించే క్రమంలో వారి పట్ల ట్రంప్ సర్కారు వ్యవహరించిన తీరు కఠినంగా ఉంది, అవమానకరంగా ఉంది అంటూ విపక్షాల పార్లమెంట్లో గగ్గోలు పెడుతున్నాయి. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు అంటూ భారతీయులను వెనక్కు పంపించేటప్పుడు వాళ్ళకి సంఖ్యలు వేశారు, కాళ్లకు ట్రాకర్ లాంటివి కూడా అమర్చి సైనిక విమానంలో అవమానకరంగా వారందరినీ కూడా పంపించేశారు. భారతీయుల పట్ల ట్రంప్ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోంది అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. చాలామంది అవే ఆరోపణలు కూడా చేస్తున్నారు. చూడండి, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. కాళ్లకు సంఖ్యలు వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు. వీళ్ళు అమెరికాలో ఏదో పెద్ద పెద్ద నేరాలకు పాల్పడినట్లుగా అవమానకరంగా వ్యవహరించింది, కర్కశంగా వ్యవహరించింది అని ట్రంప్ సర్కార్పై ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. కాళ్లకు సంఖ్యలు ఉన్నాయి, చేతులకు సంఖ్యలు ఉన్నాయి. కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి విమానంలోకి ఎక్కించి, అది కూడా సైనిక విమానంలోకి ఎక్కించి వాళ్ళను అక్కడి నుంచి భారతదేశానికి తరలించారు. చాలామందికి విమానంలోకి ఎక్కించిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కానీ తెలీదు వాళ్ళు తిరిగి ఎక్కడికి వచ్చారు అనే విషయం. ప్రధాని మోదీపై విపక్షాలు ఈ విషయంపై మండిపడుతున్నాయి. ట్రంప్ మీ ఫ్రెండ్ కదా, మన వాళ్లకు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేస్తుంటే మీరేం చేస్తున్నారు అంటూ మోదీపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. విశ్వగురు ఏం చేస్తున్నారు అంటూ పార్లమెంట్లో విపక్షాలు నిలదీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమను చీకటి గదుల్లో బంధించారు అని, పశువుల్లా చూశారు అని భారత్కు వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తోంది. ఈ వలసల విషయంలో అన్నీ సక్రమంగా ఉండేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలి. ఇతర దేశాలకు ఉపాధి కోసం భారతదేశం నుంచి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారందరి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాల్సిన విషయంపై భారత సర్కార్ కూడా ఆలోచిస్తోంది.